లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కరీంనగర్, వరంగల్, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హుజూరాబాద్ జనజాతర సభకు సీఎం హాజరవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్, బడంగ్పేట్ కార్నర్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 9 గంటలకు ఆర్కేపురం, సరూర్ నగర్లో ప్రచారం నిర్వహిస్తారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కరీంనగర్, వరంగల్, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హుజూరాబాద్ జనజాతర సభకు సీఎం హాజరవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్, బడంగ్పేట్ కార్నర్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 9 గంటలకు ఆర్కేపురం, సరూర్ నగర్లో ప్రచారం నిర్వహిస్తారు సీఎం. రైట్, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ నాడు తెలుసుకుందాం. రైట్ విజయభాస్కర్. పార్లమెంట్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ముఖ్యంగా కరీంనగర్ పక్కనే ఉన్నటువంటి హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతంలో ఈ రోజు టూర్ మధ్యాహ్నం ఉంది. దీని నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. అయితే చివరి వరకు ఊరించినటువంటి టికెట్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో లోక్సభకు సంబంధించి ఆ టికెట్ ఎవరికి వస్తున్నటువంటి ఒక ఆసక్తి అయితే నెలకొంది. చివరి రోజు నామినేషన్ చివరి రోజు పార్టీ టికెట్ కేటాయించారు. వెలిచాల రాజేంద్రరావు కేటాయించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. అయితే ఒకప్పుడు పెట్టని కోటగా ఉన్నటువంటి హుజూరాబాద్, హుస్నాబాద్ ఆ ప్రాంతంలో తిరిగి తమ సత్తా చాటేందుకైతే ఒక పిలుపునిచ్చేటువంటి నేపథ్యంలో ఈ రోజు రేవంత్ టూర్ ఉంది. అయితే పార్టీ శ్రేణులకు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పిలుపునిస్తారనేది మాత్రం ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ప్రతి పార్టీకి, ప్రతి ఇటు ప్రాంతీయ పార్టీలకు అనుకున్న జాతీయ పార్టీలకు కూడా సెంటిమెంట్ జిల్లా కరీంనగర్. ఒకప్పుడు కరీంనగర్ అంటేనే కాంగ్రెస్ పార్టీగా ఉండేది. అయితే 2009 తర్వాత 2014 తెలంగాణ ఆవిర్భావం అనంతరం కూడా అంతా బీఆర్ఎస్ పార్టీగా మారినటువంటి నేపథ్యం, తిరిగి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దాదాపు సగానికి పైగా స్థానాలు కూడా కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో తిరిగి కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాత నూతన ఉత్తేజం తీసుకురావడానికి, అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకైతే కాంగ్రెస్ వ్యూహాలు రచించింది. ఆ వ్యూహాల్లో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి టూర్ ఉంది. ఆ టూర్ నేపథ్యంలో ఎలాంటి పిలుపునిస్తారు, ఎలాంటి సందేశాన్ని ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇప్పటికే పార్టీ అగ్రనేతలందరూ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జగిత్యాల్లో మోడీ టూర్ ను ముగిసింది. ఇక కేసీఆర్ ది కూడా సభ ముగిసింది. తిరిగి మరోసారి ప్రచారం సంబంధించి ఈ నెలలోనే ఉంది. అంటే మరో 3 రోజుల్లో ఉంది. ఈ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి టూర్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, నాయకులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి టూర్ పైన ఇటు కాంగ్రెస్ ఎన్ఎస్ఏకి సంబంధించినటువంటి నేతలు అనుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా కార్యకర్తలు అయితే గొప్ప అంటే పెద్ద ఎత్తున సభ జరిగేందుకు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గ్రామాన వాహనాలు పంపించారు. మధ్యాహ్నం వేళ రేవంత్ రెడ్డి టూర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పిలుపునిస్తారనేది మాత్రం ఆసక్తి నెలకొంది. రైట్.